అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. ఈ మధ్య కాలంలో మనం చూస్తాం ఇవి ఎక్కువైపోయినాయి బాగా, లివింగ్ రిలేషన్ అనేది. ఇంకొకటి వైఫ్ ఉన్న కూడా ఇంకో వేరే వాళ్ళు కావాలనేది. బట్ ఆ నిమిషానికి ఏదో కావాలి, ఇక్కడ లేనిది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నది పోయి ఉంచుకుంది పోయి బజారు పాలు అవుతున్న వాళ్ళు, పిల్లలు అనాథలు అవుతున్న వాళ్ళు మనం చాలా కేసెస్ చూస్తున్నాం. ఎందుకంటే ఈ లివింగ్ రిలేషన్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? ఈ రిలేషన్ అనేది కరెక్ట్ అంటారా? చాలా తప్పు. అది కరెక్ట్. కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పాత రోజుల్లో ఇవన్నీ లేవు అని ఎందుకని అనేవాళ్ళు, భయము భక్తి పెద్దలందు ఆ గౌరవం అనేది ఉండేది. దానివల్ల అలాంటి ఆలోచనలు ఎవరికి వచ్చేది కాదు. ఏదైనా కొంచెం సమయం దొరికితే కొంచెం దైవభక్తి దైవ చిందన అది చేసుకునేవాళ్ళు, లేకపోతే పెద్దలందు గౌరవంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. చూసే వీళ్ళు సినిమాల్లో కానివ్వండి, పిచ్చి పిచ్చి ఎధవ ఆలోచనల్లో కానివ్వండి, ఎర్రిబొరి వేషాలు వేసేస్తున్నారు. దీన్ని మన అనేవాడు ఎవడూ లేదు, మనకు అడ్డు చెప్పేవాడు ఎవడూ లేదు. మనకు తల్లి తండ్రి అదుపు ఆజ్ఞ అనేది అన్ని లోపించినప్పుడు, విచ్చలవిడితనం వచ్చినప్పుడు ఆడాళ్ళలో కానీ మగాళ్ళలో కానీ టూ మచ్ స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది ఎప్పుడు వస్తుంటారో అవి వెరితలలు వేస్తూ ఉంటుంది. అది ఎట్లా అధఃపతాడానికి వెళ్ళిపోతుందో వాళ్ళకే తెలియని అడ్డుదారుల్లో వెళ్ళిపోయి బురదగుంటలో ఎంతవరకు అది ఎన్ని రోజులు ఎంతవరకు ఎన్ని రోజుల కొన్నాళ్ళకే వాళ్ళకి తెలిసిపోతుంది. అమ్మా చేతులుగా అలా ఆకులు పట్టుకున్నాక లాభం లేదు కదా. కొన్నాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిపోయి వాపోతారు అందరి దగ్గర. ఏం చేస్తారు వాళ్ళు? వాపోయినా కూడా వాళ్ళదే తప్పని నిందిస్తారే తప్పనించి వాళ్ళనే ఒక చీడ పురుగులాగా చూస్తారు, కానీ అలా చేయరు. నేను ఒక ఆవిడ మా హస్బెండ్ని వదిలేశారండి, జూబ్లీ హిల్స్ నుంచి వచ్చారు. నాకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాలంటే నేను ఫస్ట్ అన్నాను, ఆ పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక బాబు 7th, బాబు 10th అన్నాను. నేను అన్నాను, తండ్రి లేడు, తండ్రి వెళ్ళిపోయాడు, మీరు సింగిల్ మదర్ అంటే తల్లి తండ్రి మీరే, 2 బాబులు ఉన్నారు. మీరే ఉన్నప్పుడు మీరు కూడా పెళ్లి చేసుకుని వేరే వాడికి సొంతమైనప్పుడు ఆ బిడ్డల్ని ఎవరు చూస్తారని వచ్చిన వాడు చూడాడు. ఫస్ట్ పాయింట్, ఆ బిడ్డలతో మీరు ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారు? నాకేదో శూన్యత వచ్చి ఎంజాయ్ చేయలేకపోతున్నాను. శూన్యత కాదు, ఆ బిడ్డలకి మీరు చక్కగా వాళ్ళను వేరే మంచి ప్రదేశాలకు సెలవులు వచ్చినప్పుడు తీసుకెళ్ళండి, చక్కగా ఎంజాయ్ చేయండి, చక్కగా ఆడుకోండి. మీకు ఇంకా ఏదో పెళ్లి మీద ధ్యాస వచ్చిందనుకోండి, అప్పుడు మీరు చక్కగా ఒక టెంపుల్లో కూర్చోండి. ఆ గంట మోత కానీ ఆ దైవజ్ఞానం కానీ అది ఆటోమేటిక్గా మనకు ఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే మనకు మైండ్లో ఏ ఆలోచన కూడా తుడిచిపెట్టినట్లు అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. అప్పుడు హ్యాపీగా మీరు ఫ్రెష్గా ఏదంటే ఏదో అంటారు చూడండి, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు టెంపుల్లోంచి. అలా వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అనేసి. మీరు ఎంతసేపు ఆలోచించుకున్నా కూడా మీరు ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఇలా కౌన్సిలింగ్ చేస్తున్నారే, మీరు పెళ్లి చేయడానికి వస్తే వెంటనే చేస్తారని వచ్చానండి. వద్దమ్మా, చేసుకోకండి. ఆ బిడ్డలకి ఎవరు లేకుండా చేయకండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు చక్కగా ఉన్నప్పుడు అప్పుడు ఆలోచించండి, కానీ ఇప్పుడైతే మీకు వద్దు. ఇప్పుడు వాళ్ళని చక్కగా వాళ్ళు మెయింటైన్ చేయండి. వాళ్ళు తండ్రి లేకపోయినా కూడా ఆ పిల్లలు ఎంత బాగా వచ్చారో పిల్లలు, అది దట్ ఈజ్ వాళ్ళ అందరిని మీరు గుర్తుంచుతారు, ప్రపంచంలో గుర్తుండిపోతారు మీరు అని. తర్వాత కొన్నాళ్ళకి ఆవిడే ఫోన్ చేసింది, మీరు చెప్పినట్టు ఇప్పుడు మా అబ్బాయిలతో పాటు నేను ఆస్ట్రేలియాలో ఉన్నానండి, సరదాగా తిరుగుతున్నాను, హ్యాపీగా ఉన్నామండి అనేసి. అంటే ఆ ఒక్క మాట చాలు మా. ఇప్పుడు వాళ్ళు సరైన జవాబు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోపో తల్లి అంటారు, అంతేగాని ఏమి చెప్పి ఎందుకు దాని మనసు నిందించాలా, పాప చింత పెట్టాలనేసి ఆలోచిస్తారు. కానీ ఏది రైట్ ఏది రాదు వాళ్ళ ఎవరి వీపు వాళ్ళకి కనపడదు. అందువల్ల మనం చెప్పాలి, ఇది తప్పు తల్లి, ఇది చేయొద్దు, ఇలా చేయి అలా చెప్పేటప్పటికి వాళ్ళకి తెలిసి వస్తుంది ప్రక్షాళన. ఇప్పుడు ఇట్లా బాగున్నాం మేము, అనవసరంగా ఇట్లా ఆలోచించాం కదా. అందువల్ల ఈ లివింగ్ రిలేషన్స్ అన్నీ కూడా మాకు ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలి అంటున్నారే, కానీ ఆ తోడు నీడ ఎంతవరకు ఇది సాధ్యమా అసాధ్యమా, అబాసు పాలవడమా అనేసి తెలుసుకుంటే మాత్రం చాలా దారుణమైన విషయమే అంటాను. ఎందుకంటే నేను ఎక్కువ కొన్ని కేసెస్లో మేడం కొంతమందిని చూస్తూ ఉంటాము, అంటే చిన్నప్పుడే మ్యారేజ్ అయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా హస్బెండ్ చనిపోవడము, ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉండడం. బట్ ఆ టైంలో ఆమెను పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు అడిగితే ఇప్పుడే కదా భర్త చనిపోయింది, అప్పుడే మళ్ళీ పెళ్ళా అని
కొంచెం గ్యాప్ తీసుకుంటారు. ఆ గ్యాప్ లోపల పిల్లలు పెద్దగా అవుతారు. బట్ వాళ్ళకి ఆ టైంలో పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, ఒక తోడు కావాలనిపిస్తుంది. బట్ అలాంటి వాళ్ళకు ఆ టైంలో పెళ్లి చేసుకోవడం మంచిదంటారా, లేదు ఎట్లాగో గడిపారు కదా వాళ్ళతోనే ఉండిపోవడం బెటర్ అంటారా? పెళ్ళి చేసుకోవద్దని చెప్పను, కానీ ఆ అమ్మాయి మనసుకు అర్థం చేసుకునేవాడు దొరికితే హ్యాపీ. ఓకే. కానీ ఆ అమ్మాయిని మళ్ళీ సాధించడం మొదలుపెట్టి ఆ అబ్బాయి కూడా ఏదో నాకు అది కావాలి ఇది కావాలి, నీ పిల్లలను చూసుకోవద్దు అనేసి ఆ పిల్లల్ని చీదించుకోవడం. ఎందుకంటే చాలా చోట్ల చూస్తున్నాను వాళ్ళని భయపెట్టడం, దూరం పెట్టడం, ఒక వాళ్ళు ఇంట్లోంచి పారిపోయే స్థితికి తీసుకొస్తున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్ వద్దు. ఒక చోట అంటే వెల్ సెటిల్ మ్యాచ్ అండి, నేను చెప్పకూడదు పేరు. వాళ్లకు ఒక 11 ఏళ్ల పిల్లాడిని తీసుకొని వచ్చింది ఆవిడ మదర్. వాళ్ళ ఫాదరు పేరెంట్స్ చాలా బాధలో వచ్చారనమాట. తర్వాత నేను ఇక్కడ ఏదో ఫంక్షన్కి వచ్చుంటే వాళ్ళు కూడా వచ్చున్నారు, తెలీదు నాకు వాళ్ళు వచ్చినట్లు. హోటల్ చెప్తానండి, అది ఐటీసీ హోటల్కు, ఐటీసీ కోహినూర్ అనుకుంటా. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరూ వచ్చి కాళ్ళ మీద పడ్డారు. ఆ అమ్మాయి అంటుంది, నా కొడుకుని ఎంత బాగా చూస్తున్నారంటే ఆయన రోజు డ్రైవర్ చేత స్కూల్కి ఇచ్చి పంపిస్తుంటే స్కూల్కి డ్రైవర్ చేత నేను తీసుకొని వెళ్తాను అనేసి రోజు తను తీసుకొని వెళ్తున్నారు. స్కూల్ డ్రైవర్తో పంపించద్దు వద్దు అనేసి అంటున్నారు. ప్రతిరోజు నా కొడుకుని ఇలా గుండె మీద పట్టుకోబెట్టుకొని ఇలా స్టోరీస్ చెప్తూ ఉన్నారండి. అంత నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి వాళ్ళిద్దరూ అలా వచ్చి పడ్డప్పుడు అంతా నన్ను గుర్తుపెట్టుకొని వచ్చి, అంటే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందో ఏదో కానీ అలా వాళ్ళు వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అలాంటి జంట ఉండాలి, ప్రపంచమంతా సంతోషంగా ఉండాలి. అంతేగాని వాడు సరిగా ఆల్రెడీ ఆమె బాధలో ఉండి భర్త చనిపోయి మళ్ళీ అదే రిలేషన్ ఉంటే అమ్మాయి కొత్త పెళ్లి కూతురు లాగానే సిగ్గుపడుతుంది. అంత బాధలో వచ్చిన అమ్మాయి సీన్ నాకు అట్లాగే ఉంది కళ్ళల్లో. ఆ అమ్మాయి ఆ రోజు అంత చక్కగా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అబ్బాయి కూడా చాలా చక్కగా ఉన్నాడు. ఆ దిగులు అనేది అలాంటి ఫ్యామిలీస్ ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు, చక్కగా దొరికితే. ఆల్రెడీ గతంలో కష్టాలు పడి ఉన్నారు కాబట్టి దొరికిన వాళ్ళతో, నేను అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వైఫ్ చనిపోయిన అబ్బాయిలు ఉంటారు, హస్బెండ్ చనిపోయిన అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఈ రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా న్యూగా కొత్త ప్రపంచం కావాలి, మళ్ళీ పాస్ట్ల గురించి కాకుండా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ. ఎందుకంటే కొంతమంది కూడా అనుకుంటుంటారు జీవితం అంతా చికాకులతోనే గడిచిపోయింది, ఈసారి మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతా. ఇంకా అలాంటి అంటే వాళ్ళు ఏంటంటే అప్పట్లో జరిగిన పొరపాట్లు కానీ పొరపచ్చాలు కానీ చిరాకులు కానీ అలాంటివి దరి చేరకుండా జాగ్రత్త పడాలి అనేసి ఒక మైండ్ సెట్ పెట్టుకుంటారు ప్లాన్గా. అలా హ్యాపీగానే గడిచిపోవాలి అనేసి చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి మంచి విషయాలు పెళ్లి గురించి, కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.